దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం దేవుని వాక్యం ధ్యానించుకుందామండి. దేవుని వాక్యం అందరూ కూడా మరి కీర్తనలు 92:13 యెహోవా మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారంట. దేవుడి మందిరంలో నాటబడిన వారు అంటే అక్కడ 15వ వచనంలో ఏముంటుందంటే ముసలతనంలో సిగురుపడతారంట. అంటే ముసలతనం వచ్చినప్పుడు కూడా సిగురుపడతారని లేఖనాలు చదివిస్తుంది, బైబిల్ చదివిస్తుంది. యెహోవా మందిరంలో నాటబడి ఉండాలి. నాటబడి ఉండటం అంటే పచ్చగా ఉంటావు. దేవుడి మందులో ఉంటే, దేవుడి మందులో నాటబడి ఉంటే, దేవుడితో ఉంటే ఖచ్చితంగా పచ్చగా ఉంటామని ఆనాడు 15వ వచనంలో కూడా ఏముందంటే ముసలతనంలో సిగురుపడతాం. మోసే వృద్ధాప్యంలోకి వచ్చిన 120 సంవత్సరాల వచ్చినప్పటికీ కూడా కంటి చూపు తగ్గలేదు, ఏమంటే శత్రువు తగ్గలేదు. కాలేబుకి 40 సంవత్సరాలు ఏ బలం అయితే ఉందో నాకు అదే బలం అయితే ఉందో అంటాడు కాలేబు కూడా. అంటే దేవుడు అంత బలం ఇచ్చాడు కాలేబుకి. అంటే ఇక్కడ అన్న ఉంటుంది అన్నమాట. ఏమంటే లోకసువార్త 2:36 ఆమె భర్త చనిపోతాడు. చనిపోయిన 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అతను భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలకు కూడా ఆమె దేవుడి మందిలో పచ్చని బలువు మొక్కవలే ఉంది. ఆవిడ దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడి మందిలో నాటబడి ఉంది కాబట్టి ఆవిడ ఖచ్చితంగా ఎలా ఉంది, పచ్చగానే ఉంది. అలాగే దేవుడి మందిలో ఎవరైతే నాటబడి ఉంటారో అందుకే దావీదు అంటాడు, నేను కీర్తన 52 కీర్తన 8 యెహోవా మందిరంలో నాటబడిన వారంటే ఎలా ఉంటారంటే ఆ దేవుడి మందిలో పచ్చని ఒలువు చెట్టు వలె ఉంటారంట. దేవుడి మందిలో నాటబడిన వాళ్ళకు ఖచ్చితంగా నువ్వు పచ్చగానే ఉంటావు, ఫలితంతో అభివృద్ధితో ఒక ఆశీర్వాద దీవెనకరంగా ఉంటావు, సమృద్ధి నీలో ఉంటుంది, దేవుడి కృప నీలో ఉంటుంది, దేవుడి దీవెనలు నీలో ఉంటాయి. అంటే దేవుడి మందిలో నాటబడాలి. నీకు బలము శక్తి ఆరోగ్యం ఇచ్చే దేవుడే, నిన్ను నడిపించేవాడు దేవుడే, దేవుడిని కృప చూపించేవాడు కూడా దేవుడు, దేవుడికి సహాయం చేసేవాడు కూడా దేవుడే. అందుకే దేవుడి మందులు మనం నాటబడి ఉన్నామని ఖచ్చితంగా దేవుడు నీకు నూతన బలము పచ్చి రాజు వలె పైకి ఎగురుతావు, నూతన బలం పొందుకుంటావు, నూతన శక్తి పొందుకుంటావు. దేవుడు మరి మాటలు దీవించబడును గాక. ఆమేన్.